పిల్లలకి ఎప్పుడైనా ఏదైనా డిఫరెంట్గా చేసి పెట్టాలి, క్విక్గా త్వరగా అయిపోవాలి అండ్ టేస్టీగా ఉండాలి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అంటే బెస్ట్ రెసిపీ వచ్చేసి ఇదే అని నేను చెప్తా. ఇంట్లో బర్త్డే పార్టీస్ ఉన్నా లేకపోతే ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టవచ్చు. అంతేకాకుండా మనం బయట తీసుకొచ్చుకునే ఫాస్ట్ ఫుడ్ వచ్చేసి అది 70% మాత్రమే కుక్ అయి ఉంటుందన్నమాట. ఫ్రైడ్ రైస్ కానీ లేదా నూడిల్స్ కానీ 70 to 80% మాత్రమే కుక్ చేస్తారు. అదే మన ఇంట్లో అయితే 100% కుక్ చేసుకున్న ఇది మెత్తగా ముద్దగా అయిపోకుండా చక్కగా నీట్గా ఎట్లా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఎంఎస్ వ్లాగ్స్. నేను మీ శిరీష. ఈరోజు నేను మన వీడియోలో వచ్చేసి వెజ్ హక్కా నూడిల్స్ ఉంటాయి కదా, గోధుమ పిండితో తయారు చేసిన నూడిల్స్ అయితే నేను చేయబోతున్నాను. దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో 2 లీటర్ల వరకు అయితే నీళ్లు పోసుకున్నాను. పోసుకొని కొంచెం ఆయిల్, తర్వాత నిమ్మరసం, తర్వాత సాల్ట్ వేసుకోవాలి. నూడిల్స్కి మంచి టేస్ట్ రావాలంటే సాల్ట్ ఉండాలి. తర్వాత నిమ్మరసం, తర్వాత ఆయిల్ వేయడం వల్ల మనకి ఆ నూడిల్స్ అనేవి అవి మంచిగా కుక్ అయినా కానీ 100% కుక్ అయినా ముద్దలాగా అంటుకోకుండా ఉంటాయి. నార్మల్గా అయితే నూడిల్స్ అనేది 70 to 80% మాత్రమే కుక్ చేస్తారు. ఈ నిమ్మరసం వేయడం వల్ల, ఆయిల్ వేయడం వల్ల అది అనేది మనకి బాగా కుక్ అయినప్పటికీ కూడా అది ముద్దలాగా అయిపోదు. వాటర్ రోలింగ్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనం నూడిల్స్ అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 8 నుంచి 10 నిమిషాలు అయితే కంపల్సరీగా పడతాయి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎట్లా కుక్ అయింది అనేది మీకు తెలుస్తుంది. ఇది బాగా 100% కుక్ అయింది. 70 to 80% అయితే కాదు, 100% కుక్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ మొత్తం డ్రైన్ చేసేయాలి. తర్వాత ఇట్లాంటి స్ట్రైనర్లో వేసుకొని చన్నీళ్ళతో బాగా కడుక్కోవాలి. నూడిల్స్ అనేవి చల్లబడేంత వరకు కడగాలన్నమాట. ఏదో ఒకసారి చన్నీళ్ళు పోసి వదిలేయడం కాదు. నూడిల్స్ అనేది అందులో ఉన్న హీట్ మొత్తం తగ్గిపోయేదాకా మనం వాటర్ పోస్తూనే ఉండాలి. ఐస్ క్యూబ్స్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, కూలింగ్ వాటర్ అయినా పోసుకోవచ్చు. నేను నార్మల్ వాటర్ అయితే వేసి చూపిస్తున్నాను. నేను ఇక్కడైతే ఆ నూడిల్స్ అనేది పక్కకు పెట్టేయాలి. ఈ లోపల చల్లారి దాని మీద ఉన్న తడి కూడా ఆరిపోవాలన్నమాట. అప్పుడే మనం నూడిల్స్ చేసుకుంటే బాగుంటుంది. తడి మీద నూడిల్స్ చేసుకుంటే బాగోదు. తర్వాత ఇట్లా బాండ్లీ ఉంటుంది కదా, ఇది తీసేసుకొని ఐరన్ కడాయి ఇది తీసుకొని అందులో కొంచెం అయితే ఆయిల్ వేసుకొని 2 గుడ్లు, అది 2 ప్లేట్స్ నూడిల్స్ అనమాట, దానికి 2 గుడ్లు వేస్తున్నా. మీరు 4 అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. వేసుకొని ఒక్కసారి అలా కలపాలన్నమాట. మధ్యలో యోక్ పార్ట్ ఉంటుంది కదా, అది ఎగ్ అంతా మిక్స్ అయ్యేంత వరకు, వైట్ తర్వాత ఎల్లో 2 మిక్స్ అయ్యేంత వరకు ఒక్కసారి అట్లా కలిపి వదిలేసేయండి. ఒక 30 సెకండ్స్ వదిలేసిన తర్వాత ఇది మీకు మంచి ఆమ్లెట్లా తయారవుతుంది. దాన్ని వెంటనే 1 సైడ్ మాత్రమే కాలుతుంది, ఇంకో సైడ్ అయితే వేగదనమాట. అప్పుడు మనం గరిటతో దాన్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయ్యే విధంగా చిదుపుకోవాలి. గరిటతో అన్నట్లయితే మీకు అది చిన్న చిన్నగా అదేంటి క్రాంబుల్డ్ ఎగ్ లాగా అవుతుంది. ఇది మంచిగా వేగింది, ఇక మనం తీసుకోవచ్చు అని తెలియడం కోసం మీకు ఇండికేషన్ ఏంటంటే అది చిటపట్లాడుతూ నురగలాగా ఫామ్ అవుద్ది అనమాట. ఆ స్టేజ్లో మీరు బాండ్లీ నుంచి దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు. అదే బాండ్లీలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను నేను. సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ఉంటుంది కదా, అది వేసుకోండి. వేసుకున్న తర్వాత మిర్చి కూడా సన్నగా తరుక్కున్నది వేసుకోండి. వేసుకొని ఇది బాగా వేగనవసరం లేదు. ఇందులో వేసేది ప్రతిదీ హాఫ్ కుక్ అయితే సరిపోతుంది మనకి. ఫుల్గా కుక్ అవనవసరం లేదు. హాఫ్ కుక్ అయితేనే ఈ నూడిల్స్కి టేస్ట్ అనమాట. ఇది వేసుకొని జస్ట్ టాస్ చేసుకున్న తర్వాత వెజ్జీస్, క్యాబేజ్, క్యాప్సికమ్, తర్వాత ఆనియన్, టమాటో ఇవన్నీ వేసేసుకోవాలి. వేసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వీటిని మంచిగా టాస్ చేసుకోవాలి. లైట్గా అది కొంచెం సాఫ్ట్ అయితే చాలు, మరీ ఓవర్ కుక్ అవనవసరం లేదు. ఇంకా మీకు కావాలంటే బీన్స్ వేసుకోవచ్చు, బటానీ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా ఉన్న వరకు అయితే వేసుకున్నాను. తర్వాత మిరియాల పొడి వేసుకున్నాను. తర్వాత చాట్ మసాలా కొంచెం కొంచెంగా, ఇంట్లో పిల్లల కోసం కాబట్టి, మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి, పిల్లలకి తినే విధంగా హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కొంచెం అయితే వేసుకోండి, ఎక్కువేం అవసరం లేదు. తర్వాత వచ్చేసి ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. తర్వాత నిమ్మరసం, ఇందులో వెనిగర్ వేస్తారు యాక్చువల్గా. నేను వెనిగర్కు బదులు, వెనిగర్ పుల్లగానే ఉంటుంది, తర్వాత లెమన్ జ్యూస్ కూడా పుల్లగానే ఉంటుంది, దాని ప్లేస్లో లెమన్ జ్యూస్ వేసుకున్నాను నేను హెల్తీ వేలో అదే టేస్ట్ వచ్చేలాగా చేస్తున్నానండి. ఇందులో సాసెస్ ఏమీ నేను వాడట్లేదు.
ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత టొమాటో కెచప్ ఉంటుంది కదా, ఇది పిల్లలు యాక్చువల్గా ఇష్టంగానే తింటారు కాబట్టి కొంచెం టొమాటో కెచప్ వేస్తున్నా. మీరు కావాలనుకుంటే సాసులు కూడా సోయా సాస్ ఇవన్నీ, చిల్లీ సాస్, టొమాటో సాస్ ఇవన్నీ వేసుకోవచ్చు. నేను కెచప్ మాత్రమే వేసాను. తర్వాత ఏవైతే మనం నూడిల్స్ కుక్ చేసి పెట్టుకున్నామో అవి వేసేయండి. వేసేసి తర్వాత ఈ మన ఎగ్ ఉంది కదా, ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ అది కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇట్లాంటి ట్విస్టర్ ఉంటే దీంతోనే తిప్పుకోండి. మీకు గరిటెతో అయితే కలపడానికి అయితే అవ్వదు. ఇట్లా ఈ ప్రాసెస్ అంతా 1 to 2 minutes వరకు అయితే పడుతుందన్నమాట. బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని నేను పిల్లలను ఉద్దేశించి చేస్తున్నా కాబట్టి కారం అట్లా వేయలేదు. మీకు కావాలంటే కారం వేసుకోవచ్చు, ఎక్స్ట్రా మసాలాలు కూడా వేసుకోవచ్చు. ఇదండి ఫైనల్గా. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మనం బయట నుంచి తెచ్చుకోని అవసరం లేదు. ఒకసారి ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటే మినిమం 4 times వరకు మనం చేసుకోవచ్చు. 2 to 3 plates వరకు అవుతుంది పిల్లలకైతే. కొంచెం దృష్టి పెడితే ఎట్లాంటి రెసిపీ అయినా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ కనుక ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.